హాయ్ గైస్, మూన్ వాక్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మలయాళం డబ్బింగ్ సినిమా. సినిమా అయితే గుడ్, అంటే అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలా కాదిది. ఓన్లీ కొంతమంది 90స్ కిడ్స్, అలాగే డాన్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. స్టోరీ విషయానికొస్తే ఒక డాన్సింగ్ గ్రూప్ ఉంటది. అంటే వీళ్ళు సిటీ నుంచి వచ్చింటారు. అలాగే ఆ ఊర్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఆ సిటీ నుంచి వచ్చిన డాన్సర్‌ని చూసి, అలాగే ఆ డాన్స్‌కున్న క్రేజ్‌ని చూసి ఇన్‌స్పైర్ అయితారు. బ్రేక్ డాన్స్ చేయాలని. అంటే క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసే ఉండం. కానీ ఆ క్యారెక్టర్‌కి సినిమా మొత్తం ఎక్కడ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. లాస్ట్ ఒక 30 మినిట్స్ ఉన్నప్పుడు మనకనిపిస్తది ఆ క్యారెక్టర్ పైన కొంచెం మంచి ఈ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే ఫీల్ వస్తది. ఇక టెక్నికల్‌గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్షన్ ఈజ్ గుడ్. అలాగే మ్యూజిక్ కూడా మనకు ఆ డాన్సింగ్ బీట్స్‌లానే అనిపిస్తుంటది. అంటే మొత్తం సినిమా మొత్తం బ్రేక్ డాన్స్ మ్యూజిక్‌లోనే ఉంటది. పెద్దగా చెప్పుకోదగ్గ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఏమి ఇవ్వలేదు. ఇంకా డబ్బింగ్ గురించి మాట్లాడుకోవాలన్నా మనకు తెలిసిపోతా ఉంటది. డబ్బింగ్ మెయిన్ క్యారెక్టర్స్‌కైతే కొంచెం బావుంది. కానీ సైడ్ క్యారెక్టర్స్ అయితే కొంచెం ఈ హాలీవుడ్ సినిమాలకి డబ్బింగ్ చెప్పినట్టుంటది. ఈ సినిమా అయితే తక్కువ బడ్జెట్‌లోనే బాగా తీశారనే చెప్పొచ్చు. అంటే సినిమా దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి, అంటే 2020లోనే ఈ సినిమా ప్లాన్ చేశారంట. కానీ ఇప్పటికొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో అయితే అన్ని ఎలిమెంట్స్ కూడా కవర్ చేసేసారని చెప్పొచ్చు. లవ్ ఉంది, రివెంజ్ ఉంది. అలాగే మన యంగ్‌స్టర్స్ ఆ 90స్, 80స్ టైంలో ఎలా ఉండేవాళ్ళో, వాళ్ళ కాలేజ్ లైఫ్ స్టైల్ గానీ అన్నీ కవర్ చేశారు. బానే ఒక సినిమా 90స్ ఫీల్ అయితే వచ్చింది, కానీ కనెక్ట్ కాలేము. ఏ ఎమోషన్ కూడా అంత కనెక్ట్ అయ్యేలా లేదు ఈ సినిమాలో. చెప్పాను కదా, లాస్ట్ క్లైమాక్స్ వరకు నేనైతే ఎక్కడ కనెక్ట్ కాలేదు ఈ సినిమాకి. అలా అని బోరింగ్ అని చెప్పలేను గానీ, మనకు చూస్తున్నంత సేపు కొంచెం ఓకే, పర్వాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటది. మరీ అంత చెత్తగా ఏం లేదు. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలంటే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి. చూసి ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే షేర్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. కనీసం ఈ ఇయర్ ముగిసేలోపు మనం ఒక 10,000 సబ్స్క్రైబర్స్‌నైతే రీచ్ కావాలి. సో, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆ బెల్ ఐకాన్ ఉంటది. ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అందరికీ.